చేయండి. నేటి విశిష్టత అమ్మాయిక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా చాలా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి మోటివేషన్ స్టోరీ లాంటిది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఇందులో ఈ యొక్క స్టోరీ ఎలా పెడుతుంది అన్నదానికి ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎవరిని నమ్మచ్చు, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఎలా ఉంటే మనకి మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది, అసలు సంఘంలో ఎన్ని రకాలైన వ్యక్తులు ఉంటారు, వాళ్ళతో ఎలా మనం డీల్ చేయాలన్న విషయంలో చాలా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ మనకు క్రియేట్ అవుతూ ఉంటుంది. అంటే అసలు ఎవరిని ఎలా నమ్మాలో తెలియకుండా మనం ఇబ్బంది పడుతున్నప్పుడు మనకి చాలా రకాలైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే దాని ప్రకారం అలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏం చేయడం జరిగింది, దానికి ఒక మంచి సాధువు ఇచ్చిన సమాధానం ఏంటి అన్న విషయాన్ని మనం దీని ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ కథలో ఏమవుతుందంటే ఒకానొకప్పుడు ఒక వ్యక్తి ఏ కార్యక్రమం చేసినా తన యొక్క స్నేహితుల వల్ల కావచ్చు, లేకపోతే తన బంధువుల వల్ల కావచ్చు, లేకపోతే తనతో బిజినెస్ పార్ట్నర్స్తో కానీ ఎక్కడికి వెళ్ళినా జీవితంలో అబ్బాయికి ఎదురు దెబ్బలు కలుగుతూ ఉంటాయి. అంటే అందరితో కొందరితో నమ్మించి మోసం చేసేవాళ్ళు కొందరు పైకి మంచిగా మాట్లాడి కూడా అతనికి సహకారాలు అందించకుండా ఇదైపోయేవాళ్ళు కొందరు ఇంకో రకంగా ఇబ్బంది పెట్టి మాట తప్పేవాళ్ళు. ఇలా రకరకాలు అనేవి అతని జీవితంలో ఎదురవడం వల్ల అతను వ్యాపారపరంగా నష్టపోవడం, వ్యక్తుల్ని నమ్మాలంటే భయపడడం, అలాగే ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరితోనైనా సరే అతనికి రకరకాల అనుభవాలు ఎదురవ్వడంతో బిజినెస్ పరంగా అతనికి అర్థం కాదు ఏం చేయాలి, నాకు ఎన్ని రకాలుగా ఏం చేసినా కూడా నాకు ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతున్నాయని అతను బాధపడుతున్నప్పుడు అక్కడ అతనికి తెలుస్తుంది, ఎవరో ఒక మంచి జెన్ మాస్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎక్కడో ఒక చోట ఉండడం జరిగింది, ఒకసారి ఆయన వెళ్ళి కలిస్తే బాగుంటుందని ఎవరి ద్వారానో విని ఏం చేస్తాడంటే ఆయన కలవడానికి వెళ్తాడు. కలిసిన తర్వాత ఆయన్ని కలిసి ఏమంటే నాకు ఇలా అవుతోంది బాధపడుతూ ఆయన్ని కలిసిన తర్వాత ఆయన అంటాడు అనమాట, చాలా కరుణ, ప్రేమ, దయార్థ హృదయంతో ఆ యొక్క సాధువు ఈయనతో అంటాడు, ఏంటి బాబు, ఏంటి నీకు వచ్చిన సమస్య ఏంటి, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. అంటే ఏం లేదండి, నేను ఏం చేసినా మోసపోతున్నాను, నాకు చాలా రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు, అది స్నేహవర్గంలోనూ కనబడ్డారు, బంధువుల్లోనూ కనబడ్డారు, తర్వాత అన్ని చోట్ల బిజినెస్ చేసిన చోట కనబడ్డారు, దానివల్ల నేను ఎదుగుదల అనేది లేకుండా నేను ఇలా అయిపోతున్నాను, భయం వేస్తుంది, అసలు ఎవరిని నమ్మాలి, ప్రపంచంలో ఎవరిని మనం నమ్మకుండా దూరంగా పెట్టాలో కూడా తెలియటం లేదు నాకు, కాబట్టి దాని విషయంలో మీరు ఏదైనా సహాయాన్ని అందించగలరేమో అని చెప్పి నేను మిమ్మల్ని కలిశాను అంటాడు. ఆయన తప్పకుండా బాబు, నేను ఏ రకమైన రిలేషన్కైనా, అంటే ఏ ప్రపంచంలో ఏ రకమైన సంబంధం, స్నేహితుల మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కావచ్చు, కుటుంబ వ్యక్తుల మధ్య కావచ్చు, మొట్టమొదటి కావాల్సింది ట్రస్ట్, అంటే నమ్మకం అనేది చాలా 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 ప్రధానమైంది. ఆ నమ్మకాన్ని ఆధారం చేసుకునే మిగిలినవన్నీ కూడా ముందుకెళ్తాయి. అయితే ఇప్పుడు నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను, ఎలాంటి వ్యక్తులను నువ్వు దూరం పెడితే వీలైనంత వరకు నీకు మనశ్శాంతి అనేది కూడా ఏర్పడుతుంది, అలాగే దీన్ని బట్టి నువ్వు ఎవరిని నమ్మాలి నమ్మకూడదని నువ్వు డిసైడ్ చేసుకోవడానికి నేను కొన్ని విధానాలుగా ఉండే వ్యక్తుల్ని చెప్తాను, ఆ ప్రకారం నువ్వు ఆలోచించుకుంటాడు ఆయన. అంటే సరే తప్పకుండా చెప్పండి అని అతను చాలా అలర్ట్గా ఉంటాడు, అంటే చాలా వినడానికి సిద్ధంగా ఉంటాడు. ఏం చెప్తాడంటే, మొట్టమొదట కొంతమంది వ్యక్తులు విపరీతంగా మనని పొగుడుతూ, అంటే ఫ్లాటర్ చేస్తూ చాలా ప్రైజ్ చేసేస్తూ ఉంటారు. అంటే ఉన్నదానికంటే ఎక్కువ నిన్ను చాలా ఇదిగా నిన్ను ప్రైజ్ చేసేస్తూ ఉంటారు. అంటే ఏదో ఇంటెన్షన్ పెట్టుకొని వాళ్ళు ఏదో పని అవ్వడం కోసం నీతో అలా చేస్తూ, వన్స్ వాళ్ళ పని కనుక అయిపోయిన తర్వాత వాళ్ళు సెకండ్ థాట్ కూడా లేకుండా నిన్ను వదిలేస్తారు. అంటే వాళ్ళ అవసరానికి మించి నిన్ను పొగుడుతున్న వ్యక్తులు కనుక నీ జీవితంలో కనబడుతుంటే, అక్కడ అసలు ఏ రకంగానూ పొగడవలసిన అవసరం లేకపోయినా, ఫ్లాటర్ చేయవలసిన అవసరం లేకపోయినా, అదే పనిగా టూ మచ్గా ప్రైజ్ చేసేస్తున్నట్టుగా నీకు కనబడుతున్నారు అంటే అక్కడ ఏదో వాళ్ళు ఇంటెన్షన్తో, అంటే మనసులో ఏదో ఉద్దేశం పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారన్న విధానాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి వాళ్ళతో వీళ్ళంత జాగ్రత్తగా వ్యవహారం నడుపుతూ నువ్వు ముందుకు వెళ్ళడం అనేది మొట్టమొదటి చేయవలసిన పని. ఎందుకంటే నిజంగా ఒక వ్యక్తిని ఉన్నదాని ప్రకారమే కనుక ప్రైజ్ చెయ్యాలి అంటే, ప్రైజ్ అంటే వాళ్ళని పొగడడం అని అంటే దానికి అంత ఇదిగా చేయక్కర్లేదు, చెప్పే విధంగా కొంతవరకు చెప్తే సరిపోతుంది. కానీ అవసరానికి మించి కూడా వాళ్ళు అలా చేస్తున్నారు అంటే పరిస్థితుల రీత్యా అక్కడ ఇంకేదో ఉన్నట్టుగా మనం భావించి జాగ్రత్త పడాలి అన్నది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి.
ఇక రెండో రకమైన వ్యక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళు అవసరం లేకపోయినా ఏదో ఒకటి తీసుకోవడానికి ప్రయత్నం చేసి తర్వాత ఇచ్చేస్తామంటూ ఉంటారు. అంటే అది డబ్బు రూపంలో కావచ్చు, వస్తువు రూపంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే అలా తీసుకొని వాళ్ళు తర్వాత ఇస్తాము అని కూడా తర్వాత మళ్ళీ అడిగినప్పుడు డిలే చేయడం, లేకపోతే అవాయిడ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారంటే వాళ్ళు వాంటన్గానే చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే నువ్వు ఇబ్బందులు పాలవడం అనేది, నువ్వు మధ్య ఉండి ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఆ విషయంలో నిన్ను ఇబ్బంది పెడుతున్నట్టుగా నీకు అనిపించి నీ శక్తికి మించి నువ్వు అలాంటి వాటిలలోకి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి కనుక వస్తే అది ధనం రూపంలో కావచ్చు, ఏ విషయమైనా సరే వీళ్ళంత జాగ్రత్త తీసుకుంటే అలాంటి వ్యక్తుల దగ్గర నువ్వు జాగ్రత్తలు పడాలి. ఇది రెండో పద్ధతి. అలాగే ఇక మూడో రకమైన వ్యక్తులు ఎలా ఉంటారంటే గాసిప్స్, అంటే మాటలు రకరకాలుగా మార్చేసేవాళ్ళు, రకరకాలుగా చెప్పేవాళ్ళు. అంటే ఉన్నదానికన్నా కూడా ఇంకో రకంగా చెప్పడం, లేకపోతే నీ విషయాలు కానీ, అంటే నీ దగ్గరికి ఎవరిదన్నా ఈ విషయాలను తీసుకొచ్చి నీ దగ్గర వాళ్ళ గురించి చెప్పడం, అలాగే ఇతరుల సీక్రెట్స్ తీసుకొచ్చి నీ దగ్గర చెప్పడం, ఇలాంటివి చేస్తున్నారు. అంటే నీ యొక్క ఆప్షన్స్లో కూడా నీ గురించి కూడా ఇతరుల దగ్గర అలాగే చెప్తూ, నీ గురించి కూడా వాళ్ళు నీ సీక్రెట్స్ కూడా ఇతరుల దగ్గర చెప్తూ ఉంటారు. కాబట్టి వీలైనంతవరకు అలాంటి వ్యక్తులు కనుక నీకు తారసపడినప్పుడు చాలా జాగ్రత్త పడుతూ నువ్వు అలాంటి పరిస్థితిలో నువ్వు ఒకటి దూరంగా ఉండడం అనేది నీకు చాలా మంచిది. అంటే ఈ గాసిప్స్ క్రియేట్ చేసేవాళ్ళనేది. నాలుగోది, కొందరు చాలా ఓవర్ స్మార్ట్గా నైస్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. చాలా క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అఫ్కోర్స్ చాలామందికి ఆ కుతూహలం అనేది ఉంటుంది, ఆ ప్రకారం ఓకే. అలా కాకుండా ఇంకా ఎక్కువ వాళ్ళు నీ పర్సనల్ విషయాలు నొక్కి అడుగుతూ వాళ్ళ విషయాలు మాత్రం చెప్పకుండా నీ విషయాలను అబ్జర్వ్ చేస్తూ తర్వాత వాటిని ఇంకో రకంగా వాళ్ళు యూటిలైజ్ చేసుకుని అలాంటి ఇబ్బంది పెట్టే వ్యక్తులు కనుక కనబడినప్పుడు సహజంగా క్యూరియస్గా అడిగే వాళ్ళు కాకుండా ప్రత్యేకంగా ఇలా అడుగుతూ అప్పటిదాకా నీ దగ్గర అన్కైండ్గా ఉంటూ సడన్గా కైండ్ వ్యక్తుల్లా మారిపోతూ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా నువ్వు వీలైనంత జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి. అది ఇంకొక విధానం. ఇక వీళ్ళు కాకుండా ఇంకా వేరే రకమైన వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. తప్పు వాళ్ళు చేసి ఆ తప్పుని మీద తోసేసి నువ్వు గిల్టీగా ఫీల్ అయ్యేట్టు చేసి తర్వాత వాళ్ళదేమీ లేనట్టుగా, రెస్పాన్సిబిలిటీ లేనట్టుగా, వాళ్ళకి సంబంధం లేనట్టుగా వాళ్ళు కొందరు బిహేవ్ చేస్తూ ఉంటారు ఏ విషయంలోనైనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాఫీ తాగుతున్న కప్పు కన్నా కింద పడిపోతే తప్పు నాది కాదు కప్పుదే అని చెప్పేంత స్థాయిలో వాళ్ళ యొక్క మానసిక పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఆ విషయంలో కూడా అలాంటి వ్యక్తులతో మీరు జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఏ రకమైన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి లేకుండా అంతా నీదే, తప్పైతే అని తోసేసే వాళ్ళ దగ్గర ఒకటి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరో రకమైన వ్యక్తులు ఉంటారు. వాళ్ళని మనం ఊసర వెళ్ళేలా రంగులు మార్చేవాళ్ళు అంటాం. అంటే ఇప్పుడు రకంగా నీ దగ్గర నీ మాట మాడతారు, ఇతరుల దగ్గర ఇతరుల మాట మాడతారు. ఎక్కడ తనకు అవసరమైతే అక్కడ అలా మాటలు మార్చుకుంటూ వెళ్ళిపోతూ నిన్ను ఇబ్బందులకు గురి చేస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తులు కనుక నీకు ఎదురైనప్పుడు వీలైనంతవరకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ మార్చే మాటలు చేస్తున్న వ్యక్తులతో నువ్వు దూరంగా ఉండడం నీకు చాలా చాలా శ్రేయస్కరం. వాళ్ళు అలాంటి వ్యక్తులని నీకు అర్థమయ్యాక నీ మాట ఇతరులు ఏ ఎండకా గొడుగు పడ్డం అనొచ్చు, ఊసరు వెళ్ళ రంగులు మార్చేవాళ్ళు అనొచ్చు, జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి. ఇక ఏడో రకమైన వ్యక్తులు ఉంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళకి అసలు కరుణ, జాలి, దయ అనేది ఉండదు. వాళ్ళని హర్ట్ చేస్తారు. హర్ట్ చేసిన తర్వాత నీలో ఏ రకమైన తప్పు లేకపోయినా కూడా కనీసం వాళ్ళ తర్వాత తెలుసుకొని కూడా నిన్ను సబ్సైడ్ చేయడానికి ట్రై చేయరు. నిన్ను అదే విధంగా నువ్వు బాధపడుతుంటే వాళ్ళకి అసలు సంబంధం లేనట్టుగా వాళ్ళ పని అయిపోయిన తర్వాత వాళ్ళు అవతలకు వెళ్ళిపోతారు తప్ప అరే మనం ఇలా హర్ట్ చేసాం, ఈ మాటల వల్ల వాళ్ళు బాధపడ్డారన్న విషయం గురించి వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి ఆ రకమైన రిపెంటెన్సీ ఉండదు వాళ్ళల్లో. ఆ రకమైన జాలి, దయ అనేవి ఉండని వ్యక్తులు, తెలియచేసిన తప్పును సరిచేసుకోవాలని కూడా ప్రయత్నం చేయని వ్యక్తులు, దానివల్ల నువ్వు ఘర్షణాత్మకంగా బాధపడుతున్న సందర్భాలు ఉంటే వీళ్ళెంతవరకు అలాంటి అంటే ఈ రకమైన 7 రకాలైన వ్యక్తులకి వీళ్ళంత దూరంగా ఉంటూ నువ్వు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెడితే నిన్ను ఎవరు కూడా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉండదు. ట్రస్ట్ అనేది వాళ్ళు నిలుపుకోవాలి. ఎవరితో నీకు రిలేషన్ ఉన్నా, నీకు ఎవరితో రిలేషన్ ఉన్నా ఆ యొక్క నమ్మకాన్ని నిలుపుకుంటూ ఎవరు ఎలాంటి వాళ్ళు ఆలోచిస్తూ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెడితే వీళ్ళంతవరకు నీకు బాధపడే అవసరము రాదు, ఎవరో నేను మోసం చేసే అవకాశాలు కూడా ఉండవని చెప్పి చాలా చక్కగా ఆయన చెప్తాడు. ఇది ఈ రకమైన వ్యక్తుల గురించి చాలా మంచి ఇన్స్పిరేషనల్గా ఉండే విషయాన్ని అందరికీ అనుకూలమైన కథగా అనుకోవచ్చు.